హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా స్టడీ సెంటర్. ఫ్రెండ్స్, మనం ఈరోజు మన ఛానల్లో తెలంగాణ చరిత్ర మరియు సంస్కృతిలో భాగంగా దక్షిణ భారతదేశాన్ని పరిపాలించినటువంటి అనేక బలమైనటువంటి రాజ్యాలలో శాతవాహన యుగం ఒకటి. ఈ శాతవాహన యుగం గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. శాతవాహనులు దక్షిణ భారతదేశాన్ని ఏ విధంగా పరిపాలించారు, వారి కాలంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏమిటి, అలాగే ఆర్థిక పరిస్థితులు ఏమిటి, వారి కాలంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ ఏ విధంగా ఉంది అనే వాటి గురించి క్లుప్తంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మరి దక్షిణ భారతదేశాన్ని శాతవాహనులు పరిపాలించారు అని మనకు ఏ విధంగా తెలిసింది? దీనికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అంటే శాతవాహన యుగం. మరి శాతవాహన యుగానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమిటంటే, ఒకటి విదేశీ గ్రంథాలు, రెండు స్వదేశీ గ్రంథాలు, మూడు శాసనాలు, ఆ తర్వాత నాలుగు వారి కాలంలో ఉపయోగించినటువంటి నాణ్యములు, ఐదు పురావస్తు తవ్వకాల్లో దొరికినటువంటి వస్తువులు. పురావస్తు తవ్వకాల్లో దొరికినటువంటి వస్తువులు ఈ నాలుగు లేదా ఈ ఐదు శాతవాహన యుగానికి సంబంధించినటువంటి ఆధారాలు మనకి ఈరోజు అందిస్తున్నాయి. మరి మొదటగా ఇందులో విదేశీ గ్రంథాలు. మరి ఆ విదేశీ గ్రంథాలు ఏమిటి అంటే సార్, ఒకటి క్రీస్తు శకం 72వ సంవత్సరంలో ప్లీనీ అనే శాస్త్రవేత్త రాసినటువంటి న్యాచురల్ హిస్టరీ అనే గ్రంథంలో ఈ శాతవాహనులు, దక్షిణ భారతదేశానికి చెందినటువంటి శాతవాహనులు రోమన్ సామ్రాజ్యాలతో వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నట్టు ఈ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఏంటి ఆ గ్రంథం? న్యాచురల్ హిస్టరీ. రాసింది ఎవరు? ప్లీనీ. అలాగే మరి ఇంకో శాస్త్రవేత్త క్రీస్తు శకం 60వ సంవత్సరంలో పేరు తెలియనటువంటి ఒక శాస్త్రవేత్త రాసినటువంటి గ్రంథం పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ. గ్రంథం పేరేంటి? పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ. పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అనేటటువంటి గ్రంథంలో కూడా శాతవాహనులు ఈ వంశానికి చెందినటువంటి వారు రోమన్ సామ్రాజ్యాలతో వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నట్టు మనకు ఆ గ్రంథంలో వివరించబడింది. అదే కాకుండా మరి ఈ గ్రంథంలో ఇంకేం వివరించబడిందంటే, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఓడరేవుల గురించి కూడా ఈ పేరు తెలియనటువంటి ఒక శాస్త్రవేత్త రాసినటువంటి పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అనే గ్రంథంలో వివరించబడింది. అదేవిధంగా టాలమీ రాసినటువంటి జియోగ్రఫీ అనే గ్రంథంలో కూడా శాతవాహనుల గురించి మనకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మరి శాతవాహనుల గురించి తెలియజేస్తున్నటువంటి స్వదేశీ గ్రంథాలు ఏమిటి? శాతవాహనుల గురించి తెలియజేస్తున్నటువంటి స్వదేశీ గ్రంథాలు ఏమిటంటే, స్వదేశీ గ్రంథాలు ఒకటి పురాణాలు. పురాణాలు ఎన్ని? 18.
అష్టాదశ పురాణాలు. ఈ పురాణాల్లో కొన్ని పురాణాలు వాయు పురాణం, మత్స్య పురాణం, అలాగే విష్ణు పురాణం. ఈ విధంగా చాలా పురాణాలు శాతవాహనుల గురించి కూడా తెలియజేస్తున్నాయి. ఈ పురాణాలే కాకుండా ఇంకా ఏం తెలియజేస్తున్నాయి? ప్రాకృత భాషలో రాసినటువంటి జైన గ్రంథాలు, జైన మత గ్రంథాలు, అలాగే పాలీ భాషలో రాసినటువంటి బౌద్ధ కథలు కూడా శాతవాహనుల గురించి తెలియజేస్తున్నాయి. ఇవే కాకుండా హాలుడు రచించినటువంటి ఘాత సప్తశతి, గుణాఢ్యుడు రచించినటువంటి బృహత్ కథ, గుణాఢ్యుడు రచించినటువంటి బృహత్ కథ, గుణాఢ్యుడు రచించినటువంటి వాత్స్యాయనుడు రచించినటువంటి కామసూత్రాలు. అదేవిధంగా కుతూహలుడు రచించినటువంటి లీలావతి పరిణయం. ఈ విధంగా మొదలైనటువంటి స్వదేశీ గ్రంథాలు శాతవాహనుల గురించి తెలియజేయడం జరుగుతుంది. ఏంటి అవి? పురాణాలు, మరియు ప్రాకృత భాషలో రాసినటువంటి జైన మత గ్రంథాలు, పాలీ భాషలో రాసినటువంటి బౌద్ధ కథలు, అలాగే హాల్ రచించినటువంటి ఘాత సప్తశతి, గుణాఢ్యుడు రచించినటువంటి బృహత్ కథ, వాత్స్యాయనుడు రచించినటువంటి కామసూత్రాలు, మరియు కుతూహలుడు రచించినటువంటి లీలావతి పరిణయం మొదలైనటువంటి స్వదేశీ గ్రంథాలు శాతవాహనుల కాలం గురించి, వారి కాలంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, కుల పరిస్థితులు, వాళ్ళ రాజ్యంలో ఉన్నటువంటి వివిధ పదవులు, వీటన్నిటి గురించి కూడా తెలియజేస్తున్నాయి. ఆ తర్వాత శాతవాహనుల గురించి తెలియజేస్తున్నటువంటి మూడవ ఆధారం ఏంటంటే శాసనాలు. మూడవ ఆధారం శాసనాలు. వీటిలో లిఖించబడినటువంటి సమాచారము ఆధారంగా శాసనాలను 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అవి: 1 ప్రశస్తి శాసనాలు, 2 రాజాజ్ఞలు, 3 దాన శాసనాలు. ప్రశస్తి అంటే ఏమిటంటే ఒక రాజు యొక్క విజయాలను మరియు గొప్పతనాన్ని పొగుడుతూ రాసినటువంటి శాసనాలను మనం ఏమంటున్నాం? ప్రశస్తి శాసనాలు. ఆ తర్వాత రాజాజ్ఞలు. ఇందులో రాజు ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి ఇచ్చినటువంటి ఆజ్ఞలను లిఖించబడ్డాన్ని మనం ఏమంటున్నాం? ఇక్కడ రాజాజ్ఞలు అంటున్నాం. అశోకుడు వేసినటువంటి 14 శిలా స్తంభాలు, ఈ శాసనాలు అన్ని రాజాజ్ఞలకు సంబంధించినటువంటివే. 3వది దాన శాసనాలు. ఈ దాన శాసనాలను ఎవరైనా రాజ్యంలో ఉన్నటువంటి ఎవరైనా వేయవచ్చు. ఈ మరియు ప్రశస్తి మరియు రాజాజ్ఞలు అనేటటువంటి 2 శాసనాలను కేవలం రాజులు మాత్రమే లిఖిస్తారు. దాన శాసనాలు ఎవరైనా లిఖించేటటువంటి అధికారం ఉంది. మరి శాతవాహనుల గురించి తెలియజేస్తున్నటువంటి శాసనాలు ఏమిటి? 1 ముఖ్యమైనటువంటి శాసనం నాసిక్ శాసనం. 2 కన్హేరి.
కన్హేరి కన్హేరి శాసనం. మూడవది నానాగఢ్ శాసనం, అమరావతి శాసనం, ఆ తర్వాత మేకధోని శాసనం. మేకధోని శాసనం. శాతవాహనుల గురించి తెలియజేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి శాసనాలు ఏంటంటే నాసిక్. ఈ నాసిక్ శాసనాన్ని ఎవరు వేయించడం జరిగింది? గౌతమి బాలశ్రీ. కన్హేరి శాసనాన్ని వేయించింది ఎవరు? శివశ్రీ శాతకర్ణి. శాతవాహనుల యుగంలో, శాతవాహనుల కాలంలో సంస్కృత భాషలో వేసినటువంటి మొట్టమొదటి శాసనం కన్హేరి శాసనం. సంస్కృత భాషలో వేసినటువంటి మొట్టమొదటి శాసనం ఏంటి? కన్హేరి శాసనం. మరి నానాగఢ్ శాసనం ఎవరు వేయించారు? నాగనిక. ఆ తర్వాత మేకధోని శాసనం. శాతవాహనులకు సంబంధించినటువంటి శాతవాహన యుగానికి అంతం, శాతవాహనులు ఏ విధంగా అంతమయ్యారు అనేటటువంటిది ఈ మేకధోని శాసనంలో లిఖించబడింది. మరి ఈ శాసనాన్ని వేయించినటువంటి రాజు ఎవరు అంటే మూడవ పులోమావి. ఓకేనా ఫ్రెండ్స్? మరి శాతవాహనుల గురించి తెలియజేస్తున్నటువంటి మరొక ఆధారం ఏమిటి అంటే నాణ్యములు. శాతవాహనుల కాలంలో రాగి, వెండి, బంగారం, అలాగే సీసం మరియు రాగి ప్లస్ సీసం ఈ రెండింటి కలయికతో, రెండింటి మిశ్రమాలతో తయారు చేసినటువంటి పొటీన్ అనేటటువంటి నాణ్యాలను శాతవాహనులు ఎక్కువగా ఉపయోగించడం జరిగింది. మరి ఈ 5 నాణ్యాలలో శాతవాహనులు ఎక్కువగా ఉపయోగించినటువంటి నాణ్యములు ఏమిటంటే ఒకటి సీసానికి సంబంధించినటువంటి నాణ్యములు, రెండవది పొటీన్కి సంబంధించినటువంటి నాణ్యములు. ఈ నాణ్యములను శాతవాహనులు ఎక్కువగా ఉపయోగించడం జరిగింది. పొటీన్ అనేది ఒక మిశ్రమ నాణ్యం, మిశ్రమ లోహాలతో తయారు చేసినటువంటి నాణ్యం. చాలా ఇంపార్టెంట్ ఇది పొటీన్. ఈ నాణ్యాలు పురావస్తు శాస్త్రవేత్తలు జరిపినటువంటి తవ్వకాల్లో బయటపడడం జరిగింది. దాని ఆధారంగా శాతవాహనులు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారని మనకి ఇక్కడ తెలుస్తుంది. ఈ విధంగా శాతవాహనులు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారని మనకు స్వదేశీ గ్రంథాలు, విదేశీ గ్రంథాలు, అలాగే శాసనాలు, నాణ్యములు మొదలైన వాటి ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే మరి శాతవాహనులకి ఆ పేరు ఎలా వచ్చింది? శాతవాహనులకి ఈ పేరు ఏ విధంగా వచ్చిందంటే జిన ప్రభసూరి అనేటటువంటి ఒక జైన కవి ఆధారంగా, ఒక జైన కవి చెప్పినటువంటి ఆధారంగా సాతుడు అనే యక్షజాతికి చెందినటువంటి ఒక వ్యక్తిని ఒక బాలుడు వాహనంగా ఉపయోగించడం జరిగింది. సాతుడు అనే యక్షకుని శాతవాహనుడు వాహనంగా ఉపయోగించడం జరిగింది. కాబట్టి ఈ సాతుడు అనేటటువంటి పేరు మీదుగా వారికి శాతవాహనులు అని పేరు రావడం జరిగిందని జినప్రభసూరి కథనం ద్వారా మనకి ఇక్కడ తెలుస్తుంది. అలాగే మరి శాతవాహనులు ఆర్యుల, ద్రావిడుల అని మనకు ఏ విధంగా తెలుస్తుందంటే బిఎస్ఎల్ హనుమంతరావు ప్రకారం శాతవాహనులు మనకు ఆర్యులు అని తెలుస్తుంది. మరి ఈ బిఎస్ఎల్ హనుమంతరావు వాదాన్ని ఆర్ఎస్ శర్మ అనే పండితుడు అంగీకరించలేదు. శాతవాహనుల జన్మస్థలాన్ని గురించి తెలుసుకుందాం. మరి దక్షిణ భారతదేశాన్ని శాతవాహనులు పరిపాలించినది నిజమే,
మరి దక్షిణ భారతదేశంలో వారు జన్మించినటువంటి ప్రదేశం ఏమిటి? వాసుదేవ విష్ణు మిరాసి అనే పండితుడి ఆధారంగా శాతవాహనులు మహారాష్ట్రకు చెందినటువంటి వారు. మహారాష్ట్ర. వాసుదేవ విష్ణు మిరాసి అనే పండితుడి ఆధారంగా శాతవాహనులు అనేటటువంటి వారు మహారాష్ట్రకు చెందినటువంటి. అలాగే శ్రీనివాస అయ్యంగార్ ప్రకారం శాతవాహనులు నాసిక్ ప్రాంతానికి చెందినటువంటి వారు. నాసిక్. అలాగే విఎన్ సుక్తాంకర్ ప్రకారం శాతవాహనులు కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి వారు. ఏ రాష్ట్రానికి? కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి వారు. మరియు ఆర్జీ బండార్కర్ మరియు విఏ స్మిత్. ఆర్జీ బండార్కర్ మరియు విఏ స్మిత్ ఆధారంగా శాతవాహనులు ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి వారు. అలాగే రామారావు పండితుని ఆధారంగా శాతవాహనులు తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వారు అని అనేక మంది పండితులు అనేక రకాలుగా శాతవాహనుల గురించి ఇక్కడ మనకు తెలియజేయడం జరిగింది. మరి శాతవాహనులు వారి రాజధానులు. చరిత్రకారుల కథనం ప్రకారం శాతవాహనులు 4 రాజ్యాలను ఆధారంగా చేసుకొని పరిపాలించడం జరిగింది. అందులో ఒకటి ప్రతిష్టానపురం. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ దగ్గర ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని వీరు రాజధానిగా చేసుకొని పరిపాలించడం జరిగింది. ఈ ప్రతిష్టానపురాన్ని నేడు మనం పైథాన్ అని పిలుస్తున్నాం. పైథాన్ అని పిలవడం జరుగుతుంది. అలాగే రెండవది ధాన్య కటకం. గుంటూరు జిల్లాలోని అమరావతి మరియు ధరణికోట. అలాగే ధరణికోట ఈ రెండు పూర్వం జంట నగరాలు. ఈ రెండింటినీ కలిపి ధాన్య కటకం అని పిలిచేవారు. చరిత్రకారుల కథనం ప్రకారం శాతవాహనులు ధాన్య కటకాన్ని కూడా రాజధానిగా చేసుకొని పరిపాలించడం జరిగింది. అదేవిధంగా మూడవది శ్రీకాకుళం. నాలుగవది కోటిలింగాల. జగిత్యాల జిల్లాలో ఒకైనటువంటి కోటి జిల్లాల అనే ప్రాంతాన్ని కూడా రాజధానిగా చేసుకొని శాతవాహనులు పరిపాలించినట్టు ఇక్కడ మనకు తెలుస్తుంది. మరి శాతవాహనులు ఎంతమంది పరిపాలించారు, ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు అనే దాని గురించి చూస్తే వాయు పురాణం ప్రకారం దక్షిణ భారతదేశాన్ని శాతవాహనుల్లో 17 మంది రాజులు సుమారుగా 253 సంవత్సరాలు పరిపాలించినట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది. అలాగే మత్స్య పురాణం ప్రకారం 30 మంది రాజులు 450 సంవత్సరాలుగా దక్షిణ భారతదేశాన్ని పరిపాలించాలని మనకు ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఓకేనా? మత్స్య పురాణం ప్రకారం 30 మంది రాజులు, వాయు పురాణం ప్రకారం 17 మంది రాజులు. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఆ రాజులు ఏంటి, వాళ్ళ యొక్క క్రోనలాజికల్ ఆర్డర్ ఏంటి మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ.